అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. సో, మనం ఇక్కడ టీజీ టెక్ క్లాసెస్‌లో భాగంగా ఈరోజు మనం తెలుగు నుండి ఇక్కడ ప్రకృతి వికృతులు అనే అంశం చూద్దాము. సో, ఇక్కడ మొట్టమొదటిది అటవీ అంటే అడవి. ఓకేనా? ప్రకృతి, వికృతి ఇలా గుర్తుంచుకోవాలి. అలాగే ఇక్కడ రెండవది అంబ అంటే అమ్మ. అలాగే మూడవది మనం చూద్దాము ఆహారం అంటే వికృతి పదం ఏంటి? ఓగిరం. ఇలా మనకు క్వశ్చన్ అడగవచ్చు. ఆహారం పదానికి వికృతి పదం ఏంటి? అంటే ఓగిరం. లేదా ఓగిరం పదానికి ప్రకృతి పదం ఏంటి? అడగవచ్చు. ఆహారం. సో, ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. సో, ఆ తర్వాత ఇక్కడ నాలుగవది కథ అంటే కథ. ఐదవది కార్యం అంటే కర్జం. సో, తర్వాత ఆరవది కీర్తి అంటే కీరితి వికృతి పదం. ఓకే. అలాగే ఇక్కడ కుండం అంటే కుండ. తర్వాత కులము ఇక్కడ కొలము. తర్వాత గర్వము గరువము. తర్వాత గుణము అంటే గుణము. 11వది గ్రాసం అంటే గాసం. ఓకేనా? ఈ విధంగా మనం చెప్పుకుంటున్నాం ఇంపార్టెంట్ పాయింట్స్. సో, తర్వాత ఇంకా మీరు టెక్స్ట్ బుక్ కూడా చదవండి. అవి చదువుతూనే ఇవి కూడా చదివితే మనకి ఎగ్జామ్‌లో చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం 12వది చూద్దాము. చంద్రుడు అంటే చంద్రుడు. తర్వాత చిత్రం అంటే చిత్తరువు. ఆ తర్వాత 14వది త్యాగము అంటే త్యాగము. ఆ తర్వాత ధర్మము. ఓకేనా? వికృతి పదం ఏంటి అంటే దమ్మము. దూరం, దూరం అనేది ప్రకృతి పదం. అలాగే వికృతి పదం వచ్చేసి ఇక్కడ దవ్వు. ఓకేనా? దూరం అంటే దవ్వు. ఆ తర్వాత దీపం ప్రకృతి పదం. అలాగే వికృతి పదం ఏంటి దీపానికి? దివ్వె. ఆ తర్వాత దిశ, దెస. తర్వాత 19వది నిజము అంటే నిక్కము. తర్వాత 20వది నిద్ర అంటే నిదుర. తర్వాత నిమిషం అంటే నిముసం. 22వది పశువు ఇక్కడ పశువు. తర్వాత 23వది పత్తనం అంటే పట్నం. ఆ తర్వాత ప్రకృతి పదం పూర్ణిమ. ఓకేనా? వికృతి పదం ఏంటి అంటే పున్నమ. ఓకేనా? ఈ విధంగా మనం ఒక 24 ముఖ్యమైనటువంటి ప్రకృతి వికృతులు అనేది మనం ఈ క్లాస్‌లో చూడడం జరిగింది. సో, ఈ క్లాస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.